శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. డిసెంబర్ మాసం కుంభరాశి గరిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1-4 పాదాలు, పురోధర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం డిసెంబర్ మాసం బాగుందండి. కంగారు పడవలసిన పని అయితే లేదు. గతంలో కంటే బాగుందని చెప్పుకోవచ్చండి. ఎందుకు కుంభరాశి వారు గత 3 నెలలు 4 నెలలు బట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఇంకా కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా గోచార రీత్యా ఈ మాసం బాగుంది. ఈ మాసం కాస్త పర్వాలేదు, కాస్త రిలాక్స్ అవ్వచ్చు, మీరు రిలీఫ్ అయిపోతారు. అయితే ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సాక్ష్య సంతకం పెట్టొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. గురువుల్ని పూజించండి, బ్రాహ్మణుల్ని పూజించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, అంతే. ఇకపోతే ఆర్థికంగా బాగుందండి కుంభరాశి వారికి. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కాకపోతే అనవసర ఖర్చులు ఉంటాయండి. అనవసర ఖర్చులు ఉంటాయి. కాస్త అనవసర ఖర్చులు, ఏదో ఇంటి రిపేర్లు, వాహన రిపేర్లు ఉంటాయి. అలాగే శుభమూలక ధనం ఏమాత్రం ఉందండి. శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు పెడతారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే సంఘంలో పరపతి పెరుగుతుందని మీకు. భూగృహ సంబంధాలు కూడా పూర్తవుతాయని మీకు. గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదన్నా ఉంటే ఇప్పుడు పరిష్కారం అవుతాయండి. అలాగే మీకు ఈ మాసం ఒక అనుకోని అదృష్టం కూడా కలిసి వస్తుందండి. ఆ అదృష్టం ఏ విధంగా మీకు తలుపు కొడుతుందో తెలియదు. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఏ విధంగా వస్తుందో మాత్రం తెలియదండి. అయితే నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. గృహయోగం అయితే కనిపిస్తుందండి. ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో ఆగిపోతే మళ్ళీ పునఃప్రారంభించవచ్చు. స్థల మార్పు ఉంది. ఈ స్థలం కొంటారు, భూమి కొంటారు, అవకాశం ఉంది. వాహన యోగం కనిపిస్తుంది. ఏదో పాత వాహనం కొత్త వాహనం, లేదా డైరెక్ట్ కొత్త వాహనం అనిపిస్తుంది. ఇకపోతే మీరు ఈ మాసం ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఆత్మధైర్యంతో ఉంటారు. మీరు తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. మీరు అయితే కొత్త వాళ్ళు పరిచయం అవుతారండి, జాగ్రత్త. ఈ మాసం మీ కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. మీరు వాళ్ళని నమ్మి డబ్బులు, బంగారం, పత్రాలు ఇవ్వద్దు. అయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయండి. వారి యొక్క ఆదరణ కూడా లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ కూడా మీకు లభిస్తుంది. అయితే ఇక్కడ చిన్నది ఏంటంటే, కాస్త రక్త సంబంధీకులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి, అంతే. మిగతా విషయాలు బాగున్నాయి. రక్త సంబంధికులతో మాత్రమే కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే వివాదాలు పెట్టుకోవద్దు, మాటకు పెంచవద్దు. కాస్త ఏదో చిన్న మాట పట్టింపులు, మనస్పర్ధలు వస్తాయి, రావడానికి అవకాశం ఉంది, అంతే. ఖచ్చితంగా రావాలని నేను చెప్పను, అవకాశం కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, ఓర్పు సహనంతో ఉండండి. అయితే ఈ మాసం మీరు తలపెట్టిన కార్యాలు అయితే అవుతాయండి. మీరు ఏది తలపెట్టినా, ఏ కార్యం తలపెట్టినా తప్పకుండా కార్యం నెరవేరుతుందండి. మీకు ఆ కార్యం దిగ్విజయం అవుతుంది. అయితే ప్రయత్నం చెయ్యండి. దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు, బద్ధకస్తులు ఉన్నారు. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారండి. మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏ నర్సనలో ఉన్నారండి. ఆ ఏ నర్సనలో ఉన్న శని భగవానుడే మిమ్మల్ని బాగు చేస్తాడు చెప్పాలండి. శని భగవానుడే మిమ్మల్ని బాగు చేస్తాడు. కాబట్టి అయితే న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. మీరు ఎంత మీరు ఇప్పుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటే ఇంక మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరండి. మీరు మంచి స్థాయికి వెళ్ళిపోతారు, ఎవరైనా సరే.
కరెక్ట్ పద్ధతిలో ఉంటాయి. సరే, ఇకపోతే మీరు తీర్థయాత్రల ఫల ప్రాప్తి, తీర్థయాత్రలు చేస్తారు, వ్యవహార జయం, కార్యజయం, సంకల్ప సిద్ధి బాగుందండి. అభీష్ట సిద్ధి అన్నీ బాగున్నాయి. ఏవి కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందండి. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది. అలాగే ఈ టీవీ సినిమా రంగంలో ఉన్నారు చూడండి, కళాకారులు, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. అవకాశాలు వస్తాయండి, సువర్ణ అవకాశాలు వస్తాయి, అవార్డులు కూడా రావచ్చు. ఇకపోతే ముఖ్యంగా ఇందులో ఉన్న రాజకీయ నాయకులు, ఈ కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అయ్యా మీకు బాగుందండి. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ బాగా చేస్తారు, ప్రజలకి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మీరు ప్రజల్లోకి వస్తారు, అప్పుడు ప్రజలు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా ఆదరణ లభిస్తుంది, మీకు ప్రజలు మెచ్చుకుంటారు మీరు మిమ్మల్ని. కానీ ఇక్కడ మీ పర్సనల్గా కాస్త ఒత్తిళ్ళు ఉంటాయి. అది మీ పర్సనల్ ప్రాబ్లం. మీ పర్సనల్గా ఒత్తిళ్ళు ఉంటాయి, అనారోగ్య పరిస్థితి ఉంటుంది, ప్రయాణంలో జాగ్రత్త, శత్రువులు ఉంటారు, డబ్బులు మంచినీళ్ళలో ఖర్చు అవుతుంది, కాస్త కొన్ని విషయాల్లో దెబ్బతింటారు మీరు, వెన్నుపోటు ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. అంటే మీరు అందరికీ ఇలా జరగని నేను చెప్పనండి, అందరికీ ఇలా జరగాలని మాత్రం నేను చెప్పను, కొంతమందికి మాత్రమే. ప్లస్ మీ యొక్క గ్రహచారం కూడా ఇంక్లూడే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు స్వయంభూ శని క్షేత్రం వెళ్ళి అక్కడికి ఒక శనివారం శని పూజ చేయించుకోండి. అలాగే అక్కడ శని దానం చేయండి. మీకు ఏమైనా కావాలంటే నా కింద నెంబర్ ఉందో, నెంబర్కి కాల్ చేయండి, చెప్తాను. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, లాభాలు వస్తాయండి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. ఉద్యోగంలో మార్పు కనిపిస్తుంది, మీకు స్థల మార్పు కనిపిస్తుంది. అయితే శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. మీకు మాత్రం కొంచెం ఏదైనా పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు చేసుకోండి. తర్వాత వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. విదేశాలకు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే, అంటే చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళేవారు ఉంటే కూడా ప్రయత్నం చేసుకోనమ్మా, ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఇక ముఖ్యంగా ఇక ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు కొంతమంది ఈ కుంభరాశుల వాళ్ళు కొంతమంది హయ్యర్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ కుంభరాశిలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు హయ్యర్ స్టడీస్ అంటే గ్రూప్స్, తర్వాత ఈ ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్స్, అంటే ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్ అలాగా ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా చదవండి, ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. మీరు తప్పకుండా ఆ ఎగ్జామ్లో పాస్ అవుతారు, ఆ ప్రభుత్వ ఎగ్జామ్లో పాస్ అవుతారు మీరు. అది అయితే మీ జాతకంలో కూడా ఒకవేళ యోగం ఉంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీకు ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి, దాంట్లో ఏమైనా ఉందా లేదన్నది, యోగం ఉందా లేదని చూద్దాం. అలాగే ఈ కుంభరాశిలో వారు ఎవరైతే ఉన్నారో, మీ అబ్బాయిల అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో చదువురీత్యా పై చదువులకు వెళ్ళేవారు, మీరు మీ ఈ సంతానానికి సపోర్ట్ ఇవ్వండి, చదువు విషయంలో మంచి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు మంచిగా, అంటే మీ సంతానం, ఈ కుంభరాశిలో ఉన్నటువంటి సంతానం ఏదైతే ఉందో వారు బాగుంటారండి, వారు బాగుంటారు, అయ్యా అమ్మ బాగుంటారండి. అయితే ఒకటండి, గురువుగారండి మేము ఎన్నో ప్రయత్నం చేస్తున్నామండి, అవ్వట్లేదండి, ఇలాగండి, డీలా పడిపోయామండి, ఆరోగ్యం పోయిందండి, డబ్బులు పోయినండి, ఏది అవ్వట్లేదండి, డీలా పడిపోయింది, ఎన్నో పూజలు చేసామండి, ఎన్నో పురస్కారాలు చేసామండి, ఎన్నో హోమాలు చేసామని అంటారు. అదంతా కర్మఫలం అమ్మా, అదంతా కర్మఫలము. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం, పాప కర్మఫలం అనుభవించాలి, తప్పదు. అది అనుభవించవలసింది. నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు, దేవుడు గుళ్ళు గోపురాలు తిరిగినా అందుకనే తిరుగుతాం, ఈ కర్మఫలం తగ్గడానికే. ఈ పూజలు, హోమాలు, ఈ జపాలు, దైవ దర్శనాలు, గురు దర్శనాలు ఇవన్నీ కూడా ఎందుకు? పరిస్థితి బాగోలేదో కర్మఫలం తగ్గడానికేనమ్మా ఇవన్నీ కూడా. అప్పుడు మీకు ఉపశాంతి ఉంటుంది, తప్పకుండా భగవంతుడు ఫలితం ఇస్తాడమ్మా.
ఫలితం భగవంతుడు ఇస్తాడు, నిన్ను నలుపుతాడు, కానీ ఫలితం ఇస్తాడు. ఓర్పు సహనం ఉండాల. కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు భగవంతుడు, ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. ఇంకా పాస్ అయ్యి ఇచ్చాడంటే ఇంకా మనం లైఫ్ లాంగ్ ఇంకా మనకే ఆయుష్ ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా మనం చూసుకునే పని లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా, నా క్లయింట్స్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుగురించి నేను మీకు ధైర్యం చెప్తున్నాను. దయచేసి ఎవరు డీలా పడిపోవద్దు, ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతాయమ్మా, మీకు సఫలీకృతం అవుతాయి. అంతేగాని నా బ్రతికి ఇంతేనా, అది ఇలాగైపోయిందా, ఈ నెల ఇలా ఉందా, ఆ రోజు ఇలా ఉందని అలాంటి మాటలు పెట్టుకోవద్దు. భగవన్నామస్మరణ చేయండి, పరిహారాలు చేసుకోండి. మీకు ఏమన్నా సలహా సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోండి. అయితే ఇక్కడ ఇంకోటి, నాకే చేయాలని నేను ఏమంటలేదు. ఇద్దరు గురుగారు మీకే చేయాలంటే నాకు చేయాలని నేను రూల్ లేదు. మీ ఇష్టం, ఎవరైనా సరే సరైన పండితులు చూపించుకోండి, నో ప్రాబ్లం. పరిహారాలు చేసుకోండి అంతే. అంతేకాని మీరు నాకే చేయాలని కదా, నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి, నమ్మకం లేని వాళ్ళు చేయొద్దు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అది సరే. ఇక ఈ కుంభరాశి వారు డిసెంబర్ మాసంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండమ్మా. ముఖ్యంగా మీరు అభిషేకం చేయించుకోండి, శివాలయంలో సోమవారం అభిషేకం చేయించుకోండమ్మా. వీలైతే 4 సోమవారాలు చేయించుకోండి, లేదంటే ఒక సోమవారం చేయించుకోండి. అలాగే ఒక శనివారం నవగ్రహాల శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండమ్మా. శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఇక ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి. శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదర్శన చేయండి, చక్కగాని సింధూర పూజ చేయించుకోండమ్మా. ఇక గోవుకి అది మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, అది కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, పిచ్చుకలకు ధాన్యాలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పక్షులు ఉంటాయి కాబట్టి ఇది చేసుకోండి. ఎందుకంటే అమ్మ, మూగజీవులకి ఆహారం పెట్టడం వల్ల మన కర్మదోషాలు పోతాయమ్మా. మూగజీవులకి ఆహారం పెట్టడం వల్ల బ్లైండ్ పర్సన్స్, కళ్ళు లేని వాళ్ళకి, మోగవాళ్ళకి, ముష్టి వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి, అలాగే రోడ్లు ఊడ్చే వాళ్ళ పారిశుద్ధ కార్మికులకి, ఇలా ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి ఆహారం పెట్టడం వల్ల ఏదోటి, ఒక పండో ఫలమో, లేదా ఒక బ్రెడ్డో, ఒక బిస్కెటో, లేదా అన్నమో, ఇంకా మంచిది ఒక పెరుగన్నమో, ఒక మంచినీళ్ళు, ఒక పెరుగు ప్యాకెట్, ఒక మజ్జిగ ప్యాకెట్, మొత్తానికి ఏదోటి పెట్టి ఎంతో ధన చేతికి ఇవ్వండమ్మా. దీనివల్ల మీకు కర్మదోషాలు తగ్గుతాయి అమ్మ. ఇకపోతే ఈ డిసెంబర్ మాసంలో మీకు కొన్ని ముఖ్యమైన 4 వ్యవహారాలు ఉన్నాయి. అది ఏముంటాయి అంటే 4 పండగ పర్వదినాలు నేను చెప్తాను, చేసుకొని అందరూ చేసుకొని, ఈ కుంభరాశి వారు అందరూ చేసుకోండి. ముఖ్యంగా ఏళ్ళు నర్సన్లు ఉన్నారు కదమ్మా, చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఏంటంటే డిసెంబర్ 7 శనివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, సుబ్బారెడ్డి షష్ఠి. ఆ రోజున మీరు ఎన్ని పనులను సరే ఉదయాన్నే వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి, అలాగే ఆయన ప్రదర్శన చేయండి, అలాగే నాగదేవత పూజ చేసుకోండి. అలాగే ఈ పుట్టు ఉంటుందమ్మా, ప్రతి చోట దేవాలయంలో పుట్టు ఉంటుంది, నాగపుట్ట, ప్రదర్శన చేయండి, పుట్టలో పాలు పోయండి, అక్కడ అయ్యగారు ఉంటే పూజ చేయించుకోండి, మన్ను పెట్టుకోండి, పుట్టమన్ను. దీనివల్ల ఏమవుతుందంటే వివాహం కాని గారికి వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. అలాగే వివాహం అయ్యి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు మనస్పర్ధలు తొలుగుతాయి, చీచులాట్లు పోతాయి. ఎందుకంటే జాతకంలో రావుకేతు దోషం, కుజ దోషం, శని దోషం ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఈ అవకాశం వచ్చింది, చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొందండి అమ్మా, ఆ స్కందుడి యొక్క అనుగ్రహం పొందండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి. ఇక రెండవది వచ్చి ఆదివారం 8 ఆదివారం అందరికీ సెలవు. ఆ రోజున చక్కగా కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి. కాలభైరవాష్టమి ఆ రోజున వెళ్ళి పూజ చేయించుకోండి, కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి, చక్కగాని పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి పంచామృతాలతో. ముఖ్యంగా స్వామివారికి ప్రీతికరమైంది, మన అనుగ్రహం లభించడానికి, మన పని జరగడానికి స్వామివారికి ఇష్టమైన వడమాల వేయండి, స్వామివారికి వడమాల వేయండి.
వడలు మాలేయండి యథాశక్తి. అలాగే స్వామివారికి ఇష్టమైన రసం, ద్రాక్షరసం, నల్ల ద్రాక్షరసం, ఆ నల్ల ద్రాక్షరసంతో అభిషేకం చేయించండి. స్వామివారికి ప్రీతిపాత్రుడు అవుతాడు, మనకు కావాల్సిన ఇస్తాడు కాలభైరవ స్వామి. అక్కడే కూర్చొని 8 సార్లు కాలభైరవ అష్టకం చదువుకోండి. కాలభైరవ అష్టకం ఎంత 2 నిమిషాలు, 8 సార్లు చదువుకోండి. కాస్త బయట వాళ్ళకి ఏమైనా పంచండి ప్రసాదం. అయ్యా కాలభైరవ స్వామి గుడి లేదండి మా ఊళ్ళో, మాకు దగ్గరలో. శివాలయం వెళ్ళండి అమ్మా, శివాలయం వెళ్ళండి, శివాలయం అభిషేకం చేయించుకోండి. సేమ్ ప్రాసెస్, శివాలయం అభిషేకం చేయించుకోండి. చక్కగా ఒక ఫోటో తెచ్చుకుని కాలభైరవ స్వామి ఫోటో తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకోండి. అయ్యా బాబు, ఇంట్లో పూజ చేసుకోండి, వడలు వేయండి, నివేదన చేయండి, స్వామివారి అష్టోత్తరం చదువుకోండి, ఈ కాలభైరవ స్వామి అష్టకం 8 సార్లు చదువుకోండి. చక్కగా పూజ చేసుకోండి. కాలభైరవ స్వామికి ప్రసాదం నివేదన చేసి వడలు కుక్కకు పెట్టండి బయట, లేదా కుక్క ఉంటే సునకాని, కుక్క ఉంటే కుక్కకు వడమనేయండి. ఉపయోగించుకోండి, అవకాశం ఉపయోగించుకోండి అయ్యా. కాస్త గ్రహాల ప్రభావం తగ్గుతుంది మీకు. ఎందుకని అందరూ కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, చేసుకోండి తగ్గుతుంది. ఇకపోతే చివరిసారిగా డిసెంబర్ 14 చతుర్థి శనివారం, ఆ రోజున దత్తాత్రేయ జయంతి అండి. దత్త జయంతి తప్పకుండా ఎవరికి ఎన్ని పనులున్నా ఆ రోజున ఎర్లీ మార్నింగ్ దత్తాత్రేయ గుడికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి, దత్తాత్రేయ స్వామివారికి ప్రదక్షిణ చేసుకోండి. అక్కడ దత్తాత్రేయ యొక్క చాలీసా, దత్త స్తవం, దత్త పారాయణం, లేదంటే గురుచరిత్ర, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గురుచరిత్ర చదువుకోండి. 2, 3, 4 అధ్యాయాలు చదవయ్యా అక్కడికి వెళ్ళి. అయితే ఈ రాశివారు ఎంత ఎక్కువ దత్తాత్రేయ స్వామి గురు ఆరాధన చేసుకుంటే మీకు ఏలినాడ్సని ప్రభావం తగ్గుతుందండి. ఏలినాడ్సని ప్రభావంలో ఉన్నారు కదా మీరు, ప్రభావం తగ్గుతుంది మీకు. శని భగవానుడు మంచి చేస్తాడు మీకు. గురు అనుగ్రహం ఉంటే ఏమిటండి, గురు అనుగ్రహం ఉంటే శని భగవానుడు కూడా ఏం చేయలేడు. ఆయనకి కొంచెం భయమే. చేసుకోండి, శని ప్రభావం తగ్గుతుంది. అయ్యా దత్తాత్రేయ గుడి లేదండి మాకు, సాయిబాబా గుడికి వెళ్ళవయ్యా. సాయిబాబా గుడి ఉంది కదా, ప్రతి వీధులు ఉంది, సాయిబాబా గుడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేసుకో, అక్కడికి వెళ్ళి పూజ చేసుకో, గురు ఆరాధన చేసుకో, ఈ గురు చరిత్ర చదువుకో, సరిపోతుంది. ఇంకేంటి, ఇలా చేసుకోండి, ఏం పర్వాలేదు, భయపడకండి. కుంభరాశి వారు మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, మీకు అన్ని పనులు ముందుకు సాగుతాయి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుగుణబంధు శుభంవతు. స్వస్తి.